అరే అన్ని పనులు సమానత్వంగా జరగాలి. పంతులు గారు మంత్రాలు వింటూ పూజ ప్రిపేర్ అవుతున్నారా? అపరాచుడా, సద్బ్రాహ్మణుని రా, వంశపారపర్యంగా పురోహిత్యంలో పులిసిపోయిన ఫ్యామిలీలో పుట్టినవాడిని. ఈ మంత్రాలు చదువుతూ ప్రిపేర్ అవ్వాల్సిన కర్మ నాకేంటి? శివయ్య, ఇక్కడే ఉంటే కోపం పెరిగిపోయేలాగుంది. పోను వెళ్ళిపోదామంటే ఆ అమ్మాయి దరిద్రంలా పట్టుకుంది. సర్లే, ఎందుకు దంపతులు వచ్చారా? పూజ చేసుకున్న దంపతులు ఎవరు? మేమే. పూజ జరిపించేది మీకా? మాకే. ఇక్కడ నేనున్నాను, అక్కడ మా ఆవిడ ఉంది, సమానంగా ఉంటది. ఏమిటయ్యా గణేశ నాకు ఈ టార్చరు? చూడండి పంతులు గారు, ప్రతిసారి మా ఏరియాలో ఎవరైతే చందా ఎక్కువ ఇస్తారో వాళ్ళనే పూజలో కూర్చోబెడతాం. ఈసారి మా అన్నే చందా ఎక్కువ ఇచ్చాడు, అందుకని మా అన్న వాళ్ళ ఫ్యామిలీనే కూర్చోబెట్టాం. వీడు కూర్చుంటే నీకు నాకు ఛాన్స్ ఇవ్వడు, మొత్తం వాడే చేసేసుకుంటాడు. పైగా పూజ చేసే పద్ధతే మార్చేస్తాడు. వీడికైతే నేను చెప్పాను, వెళ్ళిపోతాను. పంతులు గారు, వచ్చినప్పుడు నేను చూస్తున్నాను అదే పనిగా మా అన్న మీద కోపడుతున్నారు. ఇలా అయితే నేను శంకరానికి ఫోన్ చేస్తాను. ఏంటి భయపెడుతున్నావా? బెదిరిస్తున్నావా? ఈ ఒక్క పూజ చేయలేనా? నేను చూసుకున్నాను ఈ సంగతి, నువ్వు ఆయన డిస్టర్బ్ చేయకు. భయపడ్డాడు. రా బాబు. నాయనా, బొట్టు పెట్టుకొని దండం పెట్టుకోండి. నువ్వు పెట్టుకోరా. చూడు, పందికొక పాయసం కోసం ఏదో చూస్తున్నట్టు ఎలా చూస్తున్నాడు. చూసావా అంజు, మనం పూజలో కూర్చున్నామని పంతులు గారి ఫేస్ ఎలా వెళ్ళిపోతుందో. వెలిగిపోవడానికి కాలిపోవడానికి తేడా తెలియదు వీడికి. ఆ చొక్కా తీసి ఈ టవల్ వేసుకో. అప్రాచుడా, నీచుడా, దరిద్రుడా, దేవుడి ముందున్నా కూడా బతికిపోయావు, లేకపోతే పాతేసేవాడిని. నేను చెప్పింది ఓన్లీ మగవాళ్ళకి మాత్రమే, ఆడవాళ్ళకి కాదు. ఈ టవల్ గట్ట ఏం అక్కర్లేదు, అలాగే కూర్చో. థ్యాంక్ యూ సో మచ్ పంతులు గారు. ఇట్స్ ఓకే అమ్మా. ఇంకేంది వినాలో? అక్షింతలు అందుకో నాయనా. ఆ కొబ్బరికాయలు అందుకో నాయనా. అక్షింతలు నేను ఇచ్చాను కదా, కొబ్బరికాయ నువ్వు ఇవ్వు. సమానత్వం. వీడు మొదలు పెట్టాడు, వీడు ఇంక పూజ చేయను పాపిస్తాడా? చెప్పాను కదరా నేను, వీడి పూజ కాదు కదా, కనీసం కాజా కూడా దొరకదురా. పంతులు గారు, ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుతుందా? వాయిస్తాను. దండం పెట్టుకోండి. శుక్లాం నాయనా, ఈ నీళ్ళు తీసుకుని నెత్తి మీద వేసుకో. నా నెత్తి మీద కాదు నాయనా, నీ నెత్తి మీద వేసుకో. పట్టు. ఇలా నీళ్ళెందుకు జల్లుకోవాలి పంతులు గారు? ఇప్పుడు నీకు అంత అవసరం నాయనా? ఇప్పుడు నీకు అంత అవసరమా? ఏమీ లేదు, శుచి శుభ్రతగా ఉండాలి. పూజ చేసినప్పుడు ఇవన్నీ పాటించాలన్నమాట. నీ భాషలో చెప్పాలంటే స్నానం చేసినట్టు లెక్క, పవిత్రత. అంటే నేను స్నానం చేయలేదని మీకు డౌటా? కావాలంటే అంజుని అడగండి, తెల్లారే లేచి స్నానం చేశాను. పొద్దున్న ఎప్పుడో చేసుంటారా, ఇది పోసుకుంటే ఇప్పుడు స్నానం చేసినట్టు లెక్క. అర్థమైందా? పట్టు. ఎవరా నిన్ను ఎత్తి మీద వేసుకోమన్నారు? మరి ముఖం కేసి కొట్టుకోవాలా? ముఖం మీద కాదు, తాగాలి. ఓహో, తాగు. పట్రా. పంతులు గారు, అన్ని నా చేత చేయిస్తారండి, అంజు చేత కూడా చేయించండి. సమానత్వం బ్రేక్ చేస్తున్నారు. సమానత్వం అమ్మా, ఆయన ఏం చేస్తున్నాడు అన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఇప్పుడే నీకు పుణ్యం వచ్చే జన్మలో మంచి మొగుడొస్తాడు. SBI IRCTC క్రెడిట్ కార్డ్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ కార్డ్ ని యాక్టివేట్ చేసుకుని 1750 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. అండ్ ఈ కార్డ్ యూజ్ చేసి IRCTC యాప్ లో కానీ వెబ్సైట్ లో కానీ టికెట్స్ బుక్ చేస్తే 350 రూపీస్ ఆఫ్ వస్తుంది. ఓన్లీ IRCTC యాప్ లో మాత్రమే బుక్ చేస్తే 500 రూపీస్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్. ఆల్సో ప్రతి ఆన్లైన్ స్పెండింగ్ మీద 10x రివార్డ్ పాయింట్స్, 4 కాంప్లిమెంటరీ రైల్వే లాంజ్ యాక్సెస్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా కింద లింక్ ని క్లిక్ చేసి వెంటనే అప్లై చేయండి.